ప్రకాశం జిల్లాలో మొంతా తుఫాను ముప్పు నేపథ్యంలో రానున్న 3 రోజుల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ తుఫాన్ అధికారి కోన శశిధర్ ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి తుఫానుకు సంబంధించి ముందస్తు చర్యలను పరిశీలించారు. శాఖల వారీగా చేపట్టవలసిన ఏర్పాట్లు, రక్షణ చర్యలు, అత్యవసర సహాయ ఏర్పాట్లపై అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ, కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకి, లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ అలర్ట్. మరి ఈ వచ్చే 3 రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. టిఆర్ 27 కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో నిధులకు ఎక్కడ కొరత లేదు. స్టేట్